బిడ్డా, నువ్వు అమ్మా అని పిలుస్తే నేను కనిపించకుండా ఉండగలనా? ఆ పిలుపు వినగానే నా హృదయం కదిలిపోతుంది. నా కరుణ నదిలా నీ వైపు ప్రవహిస్తుంది. ఆ మాటలోనే నా ప్రేమ ఉంది. ఆ పిలుపులోనే నా సాన్నిధ్యం ఉంటుంది. నీ స్వరం నా చెవికి తాకగానే నేనీ స్వయంగా నీ హృదయంలో వెలుగై అవతరిస్తాను. బిడ్డా, నువ్వు నన్ను పిలుస్తే నేను దూరం కాదు. నీ ఊపిరిలోనే, నీ మనసులోనే నేనున్నాను. అమ్మా అనే నీ పిలుపు నాకు పూజ కన్నా గొప్పది. నీ కన్నీటి చుక్క నాకు నైవేద్యం లాంటిది. నువ్వు పిలవడమే చాలు బిడ్డా, నేను నీ వెంటే, నీలోనే ఉంటాను. నీ కళ్ళలోని ఆవేదన, నీ మనసులోని అలజడి, నీ ఆత్మలోని నిశ్శబ్దం అన్నీ నాకు తెలుసు బిడ్డా. లోకంలో ఎందరో నీకు తోడుగా ఉన్నారనిపిస్తుంది. కాని నిస్వార్థ ప్రేమతో, నిరంతర ఆశీసులతో నీ వెంటే ఉండేది నేనే. ఈ విశాల విశ్వంలో కాలచక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. సుఖదుఖాలు, లాభనష్టాలు, కీర్తి, అపకీర్తులు ఇవన్నీ జీవితంలో భాగం. నీవు అనుభవించిన ప్రతి బాధ, నీవు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు, నీకు ఎదురైన ప్రతి అవమానం అన్నీ నాకు తెలుసు బిడ్డా. నీవు నీ తప్పు లేకుండా పడిన ప్రతి మాట, తలదించుకుని అనుభవించిన ప్రతి వేదన, నిద్రలేని రాత్రులలో కార్చిన ప్రతి కన్నీరు ఇవన్నీ నన్ను ఎంతగానో కలచివేస్తున్నాయి. నా బిడ్డా, శ్రద్ధగా విను. పవిత్రతే నా పరమస్వరూపం, సత్యమే నా దివ్యకాంతి, కృతజ్ఞతే నా ప్రాణస్పందన. నేను కేవలం ధనం మాత్రమే కాదు, ధర్మం నడిచే మార్గమే నా నివాసస్థలం. నన్ను ఆహ్వానించాలంటే ముందుగా మీ ఆత్మమందిరాన్ని శుద్ధి చేయండి, మనసులోని మలినాలను దూరం చేయండి. కృతజ్ఞతా సుగంధంతో మీ అంతరంగాన్ని అలంకరించండి. అప్పుడు నేను సుగంధముగా మీలో విరాజిల్లుతాను కుమారా. నా వైకుంఠం ఆకాశ గర్భంలో కాదు, ఈ భూమి మీదున్న పవిత్ర హృదయాలే నా నిజమైన పరమపీఠం. నేను నిలచేది అక్కడే. సంపద అంటే బంగారం కాదు, సంతోషం. ఐశ్వర్యం అంటే ఆడంబరం కాదు, ఆనందం. నేను ఉన్న చోట ప్రేమ ఉంటుంది, నేను లేని చోట భయం ఉంటుంది. మీ గుండె తలుపులు తెరుచుకున్నప్పుడు నేనే వస్తాను. స్వచ్ఛమైన మనసుతో నన్ను పిలిస్తే నేనే వింటాను. కృతజ్ఞతతో ఉన్న హృదయం నా ఆలయం. కష్టపడినవాడే విజయాన్ని పొందుతాడు. నేను అలసత్వాన్ని ద్వేషిస్తాను. కృషి, శ్రద్ధ, సమయపాలన ఇవే విజయలక్ష్మి సూత్రాలు. ఆ రహస్యమే ఇప్పుడు చెబుతాను. నా మాటలు పూర్తిగా విను. ఎందుకంటే ఈరోజు నీవు వినబోయేది ఒక ఉపదేశం కాదు, నా దివ్య సత్యం. ఎవడు చెమట పడుతుందని భయపడతాడో అతడు సంపదను ఎప్పటికీ చూడడు. ఆశ అనేది మంచిదే, కాని దురాశ శాంతిని నశింపజేస్తుంది. నీకు ఉన్నదానిపై సంతోషపడు, నీకు రాకపోయిన దానిపై దుఃఖించకు. కృతజ్ఞతతో కూడిన సంతృప్తి నన్ను ఆహ్వానిస్తుంది. ధనం నీ చేతిలో ఉన్న సాధనం. అది నీకు అవకాశాలిస్తుంది, కాని నీ విలువను నిర్ణయించదు. ధనం నీ చేతిలో ఉన్నప్పుడు దానిని ధర్మార్థం కోసం ఉపయోగించు. దానం చేయడం, సేవ చేయడం ఇదే నిజమైన పూజ. నీవు సంపాదించినది ఎవరికైనా సాయం చేస్తేనే అది నా ఆశీర్వాదమవుతుంది. నిన్ను మాత్రమే సంతోషపరిచే ధనం అది నా సూత్రాలకు విరుద్ధం. నీ పొరుగువాడికి నీ వల్ల ఉపశమనం కలిగితేనే నేను నీ ఇంటికి వస్తాను. ప్రతి ఉదయం నన్ను మంత్రంతోనే కాదు, శ్రద్ధతో పిలువు. నీ హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు నేను నీ ఊపిరిలా ఉంటాను. భక్తి అనేది నా ద్వారం, శాంతి అనేది నా నివాసం. బిడ్డా, ధనమంటే కేవలం కరెన్సీ కాదు, అది నీ మనస్సు స్థితి. నీలో సంతోషం, ప్రేమ, సహాయం చేయాలనే తపన ఉన్నప్పుడు నీవు ఇప్పటికే ధనవంతుడివి. ధనం లేని మనస్సు కాదు, కృతజ్ఞత లేని మనస్సే పేదది. నా బిడ్డలారా, నన్ను ఆలయాలలో మాత్రమే వెతకకండి. అవును, మీరు ప్రతిరోజు పిలుస్తారు కదా, అమ్మా మా ఇంటికి రా, మా ఇంటిని కాపాడు అని. కాని ఆలోచించారా బిడ్డలారా, ఎందుకు నేను కొందరి ఇళ్లల్లో శాశ్వతంగా నిలుస్తాను, మరికొందరి ఇళ్లను ఎందుకు దాటిపోతాను? నా బిడ్డ విను, మీ జీవితాలు మారబోతున్నాయి, మీ ఆత్మలు వెలుగుతో నిండబోతున్నాయి.
నీవు సంపాదించినది ఎవరికైనా సాయం చేస్తేనే అది నా ఆశీర్వాదమవుతుంది. నీ పొరుగువారికి నీ వల్ల ఉపశమనం కలిగితేనే నేను నీ ఇంటికి వస్తాను. నీ దగ్గర ఉన్నది ఎంత చిన్నదైనా దానికి కృతజ్ఞత చూపు. ఇది నాకు ఉంది అని ఆనందిస్తే నీవు మరిన్ని ఆశీర్వాదాలకు తలుపు తెరుస్తావు. అసంతృప్తి తలుపులు మూసేస్తుంది, కృతజ్ఞత తలుపులు తెరుస్తుంది. బిడ్డా, ధనం నీ చేతిలో ఉండగానే నువ్వు దాన్ని పంచుకుంటే అది విత్తనంలా పనిచేస్తుంది. విత్తనాన్ని నాటితేనే మొలుస్తుంది. ధనాన్ని నిల్వ ఉంచితే కుళ్ళిపోతుంది. ధర్మకార్యాలకు వినియోగించు, అప్పుడది ఎన్నో రెట్లు తిరిగి వస్తుంది. ధనం అనేది శ్రమకు ప్రతిఫలం. కాని కేవలం శ్రమతో కాదు, శ్రద్ధతో చేసిన శ్రమతో వస్తుంది. నీవు చేసే పని నీకు ఇష్టముంటే, దానిలో ప్రేమ ఉంటే ధనం నీకు దగ్గరవుతుంది. నీవు నీ కర్తవ్యాన్ని పావిత్ర్యంగా చేసినప్పుడు నేను నీ పాదాల దగ్గర కూర్చుంటాను. నీవు ఇతరులకు సాయం చేసినప్పుడు నీ కర్మలో శుభశక్తి చలిస్తుంది. ఆ శక్తే నీ జీవితంలో ధనప్రవాహం తెస్తుంది. నీ ఆలోచనలే నీ భవితవ్యాన్ని తీర్చిదిద్దుతాయి. నీవు డబ్బు లేదు అని పదే పదే అనుకుంటే ఆ తలుపు మూసుకుపోతుంది. కాని నా కృషి ఫలిస్తుంది, నా శ్రమ ధనాన్ని తెస్తుంది అని విశ్వాసంతో అనుకుంటే ఆ తలుపు తెరుచుకుంటుంది. ధనం ముందుగా మనస్సులో పుడుతుంది, తర్వాత చేతిలోటి వస్తుంది. నీవు ఎప్పుడూ దౌర్భాగ్యంగా, అసంతృప్తిగా ఉంటే నీ చుట్టూ ఉన్న శక్తి కూడా క్షీణిస్తుంది. సంతోషంగా, కృతజ్ఞతతో జీవించేవారు అనుకోకుండానే ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తారు. సమయమనేది ధనానికి మూలం. సమయాన్ని వృధా చేసేవాడు నాణాలను నిప్పులో వేసినట్టే. ప్రతి నిమిషం విలువైనది. ధనం నీ వెనుక నడవాలంటే నీవు నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జ్ఞానం లేని సంపద నాశనానికి దారితీస్తుంది. జ్ఞానమున్న సంపద శాశ్వతమవుతుంది. నేర్చుకోవడం ఆపద్దు బిడ్డ. నీ చేతి వృత్తి, నీ బుద్ధి, నీ ప్రావీణ్యం ఇవే నీ ధనదేవత రూపాలు. ప్రతిరోజు కొత్తది నేర్చుకో. నేర్చుకుంటూ ఉన్న చోట నేను స్వయంగా వసిస్తాను. ధనం నీకు సేవకుడు కావాలి, యజమాని కాదు. నీవు దానిని జ్ఞానంతో ఉపయోగిస్తే అది నీకు ఆశీర్వాదమవుతుంది. కాని లోభంతో ఉపయోగిస్తే అది శాపమవుతుంది. నీ ధనాన్ని నీ హృదయానికి సేవ చేయమని నేర్పు. దానివల్ల అది నిన్ను ద్రోహం చేయదు. ఇవే వినుబిడ్డా, ఇవే నా దివ్య రహస్యాలు. నిన్ను ప్రేమించు, నీ పనిని ప్రేమించు, నీ చుట్టూ ఉన్నవారిని ఆశీర్వదించు. అదే నిన్ను నా దిశగా తీసుకువెళుతుంది. ధనం అనేది గమ్యం కాదు, అది మార్గం. ఆ మార్గం, ఆ ధర్మంలో నడిచినప్పుడు ఐశ్వర్యం నిన్ను వదలదు. ధర్మం నీ నడకలో ఉంటే, దానం నీ చేతిలో ఉంటే, కృతజ్ఞత నీ హృదయంలో ఉంటే నేనెప్పుడూ నీ ఇంటి తలుపు దాటి వెళ్ళను. నువ్వు నన్ను పిలవనవసరం లేదు, నేనక్కడే ఉంటాను.